హలో ఫ్రెండ్స్, ముస్లింలు ఎంతో పవిత్రంగా కొలిచే నెంబర్ 786. అయితే దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? 1 లీటరు ఎలుక పాలు దాదాపు 18 లక్షల రూపాయలు. కానీ వాటికి ఎందుకంత ధర? మనం ఎప్పుడైనా యాపిల్ పండును కట్ చేసినప్పుడు కొంతసేపటి తర్వాత అది బ్రౌన్గా మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అండ్ మన మొబైల్ నెంబర్స్ అనేవి ఇండియాలో 91 అనే కోడ్తో ప్రారంభమవుతాయి. 91 అంటే అర్థం ఏమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, మనందరం పీతలను చూసే ఉంటాం. అయితే పీతల్లో ఉండే రక్తాన్ని లీటర్ 12 లక్షల పైగా కొనుక్కుంటారు. అయితే ఎందుకు దీనికి ఇంత కాస్టో తెలుసుకుందాం. ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అది సురక్షితమా కాదా అనే విషయాన్ని హార్షుష్ అనే జాతికి చెందిన పీతల రక్తంతో పరిశీలించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకే వీటి రక్తం మార్కెట్లో లీటర్ 12 లక్షలకు పైగా పలుకుతుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీటి రక్తం నీలి రంగులో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూ గోల్డ్ అని కూడా అంటారు. ఈ రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్య, ఆరోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. నెంబర్ 2, షాంపూ భారతదేశంలో కనిపెట్టబడింది. అయితే ఇది కమర్షియల్ లిక్విడ్ కాదు, కానీ మూలికలను ఉపయోగించే పద్ధతి. షాంపూ అనే పదం సంస్కృత పదం చంపు నుంచి ఉద్భవించింది. చంపు అంటే మసాజ్ చేయడం అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 3, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి గౌరవార్థం మే 26న స్విట్జర్లాండ్ ప్రభుత్వం సైన్స్ డేగా జరుపుకుంటుంది. 2005 మే 26న కలాం గారు జెనీవాలో పర్యటించారు. అప్పుడు సైన్స్లో కలాంకు ఉన్న అపార అనుభవాన్ని గుర్తించిన స్విస్ ఈ విధంగా అతను పర్యటించిన రోజును సైన్స్ డేగా మార్చేసింది. నెంబర్ 4, 786. ఈ నెంబర్ని ముస్లింలు ఎంతో పవిత్ర సంఖ్యగా భావిస్తారు. వాహనాల విషయంలో 786 ఉన్న నెంబర్ ప్లేట్లను దక్కించుకునేందుకు ఎంత ఖర్చైనా చేసేందుకు వెనకాడరు. మరి ఆ నెంబర్లో అంత గొప్పతనం ఏంటంటే వాళ్ళు తమ ఉర్దూ అక్షరాలలో ఒక్కో అక్షరానికి సంఖ్యపరంగా ఒక్క విలువ ఇచ్చారు. ఈ 786 బిస్మిల్లాహ్ అల్ రహ్మాన్ అల్ రహీం అల్లాహ్ ఓ అని అర్థాన్ని చూపిస్తుంది. దీనికి ఓ దయగలవాడ, ఓ కరుణామయుడ అనే అర్థం వస్తుంది. ఈ వాక్యంలో ఉన్న ప్రతి అక్షరానికి ఒక సంఖ్యాక విలువ ఉంటుంది. ఆ విలువలన్నీ కూడితే 786 వస్తుంది. ఇదన్నమాట 786 వెనుక ఉన్న అసలైన రహస్యం. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళేదానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. నెంబర్ 5, ఈ ప్రపంచంలో మనిషి ఊహలకు అందని చాలా విషయాలు ప్రకృతిలో దాగున్నాయి. వాటిలో యూరోప్లోని క్రియోషియాకు చెందిన వేలిముద్ర ఆకారంలో ఉండే దీవి కూడా ఒకటి. అక్కడి స్థానికులు బల్డెనాక్ అని పిలిచే ఆ దీవి అక్కడ చుట్టుపక్కల దీవుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దీవి మొత్తం 3 అడుగుల గోడలు ఒక పజిల్ ఆకారంలో నిర్మితమై ఉండడమే. ఈ దీవిని ఆకాశం నుండి చూస్తే అచ్చం మనిషి వేలిముద్ర ఏ ఆకారంలో ఉంటుందో అచ్చుగుద్దినట్లుగా అలాగే ఉంటుంది. అందుకే దీన్ని ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ దీవిలో ఉన్న గోడలను 16-17వ శతాబ్దంలో నిర్మించారని భావించినప్పటికీ ఆ గోడల నిర్మాణానికి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. అయితే కొన్ని వాదనలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే ఆ దీవిని అంతరిక్షం నుండి సులభంగా గుర్తించేందుకు ఏలియన్స్ నిర్మించారని, కాదు రైతులే వ్యవసాయం కోసం అలా గోడలు కట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ దీవిని ఇలా ఎందుకు మార్చారనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. నెంబర్ 6, మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం చేతితో ముఖాన్ని సగటున గంటకు 23 సార్లు తాకుతామని ఒక అధ్యయనంలో తేలింది. ఎక్కువగా 44% కళ్ళు, ముక్కు, నోటిని తాకుతామట. యుక్త వయస్సులోనే ముఖాన్ని చేతితో తాకే అలవాటు మొదలవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్లో గుర్తించారు. అయితే ఈ అలవాటును తగ్గించుకోవాలంటే చేతులతో ఎప్పుడు ఏదో ఒక పని చేయడానికి ప్రెజర్ బాల్ను నొక్కడం, చేతికి రబ్బర్ బ్యాండ్ ధరించి దానిని లాగుతూ ఉండడం లాంటివి చేస్తే ఈ అలవాటు నుంచి బయటపడొచ్చును. నెంబర్ 7, మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు గమనించినట్లయితే సీట్లు ఎక్కువ శాతం బ్లూ కలర్తోనే కనిపిస్తాయి. అలా విమాన సీట్లను బ్లూ కలర్లో ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? 1970s, 80s మధ్య కాలంలో
విమానాల్లో సీట్లు ఎరుపు రంగులోనే ఉండేవట. ఆ ఎరుపు రంగు సీట్లు ప్రయాణికులకు కోపంతో కూడిన భావోద్వేగాలను ప్రేరేపిస్తాయని విమాన యాజమాన్యాలు గుర్తించాయి. దీంతో కొద్ది కాలానికే విమాన సీట్లను బ్లూ కలర్తో తయారు చేయడం ప్రారంభించాయి. ఇలా బ్లూ కలర్ని ఎంచుకునేందుకు కూడా మరికొన్ని కారణాలు ఉన్నాయట. మనుషులు బ్లూ కలర్ను చూసినప్పుడు ప్రశాంతమైన భావన పొందుతారట. అంతేకాకుండా వీటిని క్లీన్ చేయడం చాలా సులభం. అదీకాక విమానం గాలిలో ఉన్నప్పుడు ఆకాశంతో పాటు సముద్రాలు కూడా బ్లూ కలర్తోనే కనిపించడంతో ప్రయాణికులు కూర్చున్న సీటు వేరే రంగులో ఉంటే ప్రశాంతతను కోల్పోతారని అందుకే విమాన సీట్లను బ్లూ కలర్లో తయారు చేస్తుంటారు. నెంబర్ 8. ఇప్పటి వరకు కాస్ట్లీ మిల్క్ అంటే గాడిద పాలనే మనకి తెలుసు. అయితే వీటికంటే ఎలుక పాల ధర ఎక్కువని తెలుసా? లీటర్ ఎలుక పాలు ధర అక్షరాల 18 లక్షలు. లీటర్ పాల సేకరణ కోసం దాదాపు 40,000 ఎలుకలు అవసరమవుతాయట. అందుకే వీటికి అంత ధర. ఎలుక పాలను మలేరియా బ్యాక్టీరియాలను చంపే ఔషధాలు, పదార్థాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాక ఎలుకల డిఎన్ఏలతో ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం సులువు. అందుకే వీటిని పరిశోధకులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెంబర్ 9. యాపిల్ పండును ముక్కలుగా కోసిన కాసేపటికే వాటి రంగు బ్రౌన్గా మారుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఆక్సీకరణం అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలిఫినాల్స్ బ్రౌన్ రంగులో ఉంటాయి. అందువల్లే యాపిల్ ముక్కలు ఆ రంగులోకి మారుతాయి. ఇలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్ పండులో ఉండే టానిక్ యాసిడ్లపై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది. నెంబర్ 10. ఇండియాలో ఉన్న ఎవరి మొబైల్ నెంబర్ ముందైనా +91 అనే కోడ్ ఉంటుంది. అయితే ఇండియాకు ఈ కోడ్ ఎలా వచ్చింది? భారత్లోని ఫోన్ నెంబర్లకు అంతర్జాతీయ కాల్స్ చేయాలంటే నెంబర్కు ముందు +91 కలపాల్సి ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దేశాలకు ఈ కోడ్లను ఐక్యరాజ్య సమితి కేటాయించింది. అందుకోసం వివిధ ప్రాంతాలను 9 జోన్లుగా విభజించింది. వీటిలోని 9వ జోన్లో ఆసియా, గల్ఫ్ దేశాలున్నాయి. ఈ క్రమంలోనే భారత్కు +91, పాకిస్తాన్కు +92, ఆఫ్ఘనిస్తాన్కు +93 ఇలా వరుసగా కోడ్లను నియమించారు. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.